హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ బ్యాట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సభలో ప్లకార్డులు, బ్యానర్లు నిషేధం. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించొద్దు, విపక్షాలకు స్పీకర్ ఓం బిర్లా సూచన. ఇక ఎట్లుంటారంటే సభలలో ప్లకార్డులు, బ్యానర్లతోనే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక అవిటితోనే సగం లొల్లి పంచాలి, సగం టైం కూడా అవిటికే అవుతుంది అనమాట. ఇక మొత్తానికైతే ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని, బ్యానర్లు పట్టుకొని నిలబడేటటువంటి ఆస్కారం ఇకపై ఉండదని చెప్పేసి మన స్పీకర్ ఓం బిర్లా సూచనలు చేసినారంట. మరి ఇక ఈనాడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ప్రజల సమస్యల మీద, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా, ఆ సమస్యలకు పరిష్కారం చెప్పకుండా ఈనాడు వారి విమర్శలు ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, ఒకరి మీద ఒకరు టార్గెట్ చేసుకోవడమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈనాడు సమయపాలన పాటించాలి. సమయము, సందర్భము. ఈనాడు ఇది సమావేశాలు ప్రజల గురించి కాబట్టి ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడాల్సిన పోతే సమయం వృధా చేయొద్దు, ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నిలబడొద్దని చెప్పేసి చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్. ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ తదితరులు హాజరు. మొత్తానికైతే రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ వేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ఫలించిన తెలంగాణ ఎంపీల పోరాటం. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా. ఎంపీలను అభినందించిన మంత్రి తుమ్మల. మొత్తానికైతే ఇక తెలంగాణ రాష్ట్ర రైతులకు ఒక శుభవార్తగా చూసుకోవచ్చు. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తున్నట్టుగా మనకి గుడ్ న్యూస్గా భావించుకోవచ్చు. సో ఇదే విధంగా ప్రతిసారి ఇదే లొల్లి పంచేది కాదు, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ముందస్తుగానే సరఫరా చేసి నాడు రైతన్నలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి ఎందరో కృషి. హైటెక్ సిటీ కడతామన్నా వ్యతిరేకించారు. అభివృద్ధిని కొనసాగించాలన్నదే మా పట్టుదల. మూసీ ప్రక్షాళనతో ముందుకు సాగుతాం, మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయ శంకుస్థాపనలో రేవంత్. మొత్తానికైతే ఈనాడు హైదరాబాద్ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు. ఈనాడు నిన్న ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. ఏది మన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు హైదరాబాద్కి పునాది పడ్డ ఐటీని డెవలప్మెంట్ చేయడానికి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అభివృద్ధిలో భాగంగానే మనం భావించుకోవాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే ఇంటిగ్రేటెడ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపనలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సాదా బైనామాలపై స్టే ఎత్తివేత. త్వరలో 4 లక్షల సాదా బైనామాలపై నిర్ణయం, పొంగులేటి వెల్లడి. మొత్తానికైతే ఒక సాదా బైనామాలపై ఇక స్టే ఎత్తివేస్తున్నట్టుగా పొంగులేటి సీనన్న చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అది ఏ విధంగా ముందుకు పోవాలన్నట్టు ఒక సమస్యకి పరిష్కరించే విధంగా మరి పొంగులేటి సీనన్న గారు ఒక శుభవార్త మంత్రి వెల్లడించారు. సో ఇది ఎవరికి ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. కాబట్టి ఈనాడు ఏ విధమైనటువంటి భూ సమస్యలు లేకుండా మొత్తానికైతే భూభారత తీసుకొని వచ్చినారు. సో ఖచ్చితంగా మరి ఇకనైనా సమస్యలు తీరాయా చూడాలి. ఆన్లైన్ గేమింగ్లకు ఇక చెక్. లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ఆగడాలు పెచ్చు మీరడ వేళ. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 కేంద్రం ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం ఈ స్పోర్ట్స్, సోషల్ గేమ్స్కు ప్రోత్సాహం. ఆన్లైన్ మనీ గేమ్స్పై నిషేధం విధిస్తారు. మొత్తానికైతే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ యువతను చాలా దారుణంగా ఖరాబ్ చేస్తూ ఉన్నాయి. సో ఈనాడు ఆ అప్పులు తీసుకొని కట్టలేనటువంటి పరిస్థితుల్లో గేమింగ్ ఆడడానికి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం, ఉన్న ఆస్తులు అమ్మడం, సో ఇట్లా అప్పులు చేసి కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలు చేయడం, డబ్బులు అడుగుతుంది. సో ఇట్లా జరుగుతుంది. కాబట్టి మొత్తానికి ఇక ఒక గేమింగ్ యాప్కి బిల్ తీసుకురావడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. మొత్తానికైతే ఈ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ మొత్తం నిర్మూలించాలి. రాజీవ్కు సీఎం తదితరుల నివాళి. మొత్తానికైతే రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించినట్టుగా మనం చూసుకోవచ్చు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్డెక్కారు. ఎరువుల కోసం మళ్ళీ క్యూలు కట్టారు. కాంగ్రెస్ చరిత్రలో రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు. ఈ దురవస్థలపై రైతన్నలు బాగా ఆలోచించాలి. కేసీఆర్ పాలనలో ఇంతటి దైన్యం ఈనాడు రాలే. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తానికైతే ఈనాడు రైతన్నలకి ఏ విధమైనటువంటి సహకారం కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతలేదు. సో ఈనాడు రైతులను లైన్లో నిలబెట్టి ఎండనక వాననక నిలబడి యూరియా లేక రైతన్నలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు బీఆర్ఎస్ పార్టీలో. ఈనాడు ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకొని రైతన్నలకు అందిస్తామని చెప్పేసి కేటీఆర్ అన్న చెప్పుకొచ్చిండే ముచ్చట. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి. గట్టిగా చెంపదెబ్బ కొట్టి జుట్టు పీకేశాడు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. సీఎం నివాసంలో జన్ సున్వాయి కార్యక్రమం
సమయంలో ఆ అటాక్ జరిగింది. మొత్తానికి అయితే ఇక అది అందరూ పార్టీలకు అతీతంగా కూడా ఒక ముఖ్యమంత్రి మీద అయితే జరిగితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటన్నట్టు కూడా అవుతాం. సో అది చాలా వైరల్ అయింది. అది దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సీఎం రేవంత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే దేశ రాజకీయాల్లోకి తీసుకెళ్తున్నారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఒక దశలో శభాష్ అంటూ సీఎం రేవంత్ ప్రశంసించారు. మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్ల బిల్లు, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి ఇండి కూటమి అభ్యర్థిగా. మొత్తానికైతే ఈనాడు రేవంత్ రెడ్డి ఒక మంచి ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తా ఉన్నాడు. అదేవిధంగా అనతి కాలంలోనే దేశ రాజకీయాల్లోకి దూసుకెళ్తున్నట్టు చెప్పుకొచ్చారు అనమాట రాహుల్ గాంధీ గారు. హైదరాబాద్లో మరో భారీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్. ఏవి సొల్యూషన్స్ ఐఐటి క్యాపిటల్స్ పేరుతో బురిడి సుమారు 850 కోట్ల వసూలు చేసినట్లు గుర్తింపు. హైదరాబాద్లో మరో భారీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ వెలుగు చూసింది. మాదాపూర్లో ఆధారంగా పనిచేసిన ఏవి సొల్యూషన్స్ ఐఐటి క్యాపిటల్స్ పేరుతో పెట్టుబడిదారులు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం 2300 మందికి పైగా బాధితుల నుండి సుమారు 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పెట్టుబడులు అన్ని సురక్షితంగా ఉంటాయని, స్టాక్ మార్కెట్లో పెడితే అధిక లాభాలు వస్తాయని మాయ మాటలు చెప్పి డిపాజిటర్లను ఆకర్షించారు పెట్టుబడిదారులు. సో మొత్తానికైతే 850 కోట్లు వసూలు చేసినట్టుగా స్కామ్ జరిగింది. సో మరి నాడు అమాయక ప్రజలను ఎరవేసేసి ఈ విధంగా పెట్టుబడి పెట్టండి లాభాలు వస్తాయని చెప్పి మోసగించడం. సో ఒక్కొక్కరు చాలా కష్టపడి పెట్టుబడులు పెడతారు, పిల్లలకు అక్కడికి వస్తే ఫ్యూచర్ అని. సో ఈ విధంగా జరగడం చాలా దారుణం. సో ఖచ్చితంగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వివరించండి. జనరేషన్ బాగాలేదు, ఎవరిని నమ్మేటటువంటి ప్రసక్తే లేదు. సో ఇది ప్రజల నేను చూస్తాను మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.